పెడుతున్నాను. వెయిట్. స్టార్ట్ అయింది. సమయం వచ్చింది. అమితాబ్ బచ్చన్. భగవంతుని లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడు. దీప్తా పట్టుకొని రేపటి కోసం వాన ఈరోజుని పడింది. అయ్యో. చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక్క పెద్ద వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. సరే అమితాబ్ బచ్చన్ అరిపించాడయ్యా. మహాభారతం ఎన్ని యుగాలైనా ఎన్ని మహాభారతం అవకాశాలు ఇచ్చినా విజువల్స్ కూడా ఉన్నాయి బ్రో. మనిషి మారలేడు. ఎవరు? కమలాసనం. ఇగో మహాభారతం విజువల్స్. అశ్వత్థం. మేకింగ్ బాగుంది. వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయా? ఏదో బొమ్మల తుపాకీలు ఉన్నట్టు ఉన్నాయి. తమిళ యాక్టర్ ఉన్నాడు చూసారా? కల్కి. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. బుద్ధి బ్రో, బుద్ధి పైకి ఎగిరింది. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. దా. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. దా. బుజ్జి కారు కూడా కాదు బ్రో, బేసిక్ గా ఒక రోబోట్ అనుకున్నాం. తర్వాత కారు. ఇప్పుడు అది పెద్ద అవతార్ సినిమాలో విలన్ గాడు వేసుకొస్తాడే, అట్టేసుకొచ్చాడు ప్రభాస్. ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫార్మర్స్. భలే ఉంది బ్రో బుజ్జి మాత్రం. ఆ బుజ్జితోనే ప్రభాస్ అన్ని ఫైట్లు గెలుస్తాడు అనుకుంటా. మొత్తానికి ట్రయలర్ అయితే చింపేశాడు. అసలుకి మైండ్ పోయేది ఏంటంటే మహాభారతం విజువల్స్ ఉన్నాయి కదా, పీక్స్ లో ఉన్నాయి. అసలుకి నిజంగా చాలా బాగుంది. నేనైతే సినిమా ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని వెయిటింగ్ చేస్తున్నా. కానీ నాకు నచ్చింది ఒకే ఒకటి, ఆ తమిళ యాక్టర్ చేతిలో, వాళ్ళ బ్యాచ్ చేతిలో గన్స్ ఉన్నాయి చూసారా, అవి బాగా బొమ్మలతో పాకిలు ఉన్నట్టు ఉన్నాయి. మరి సినిమాలో ఎలా కనపడిద్దో ఏందో మరి. నాకు అదొక్కటే నచ్చల, మిగతా అంతా బాగుంది. మేకింగ్ బాగుంది, ఫైటింగ్లు బాగున్నాయి, క్యారెక్టర్లు బాగున్నాయి, మేకప్లు బాగున్నాయి, గ్రాఫిక్లు బాగున్నాయి. నాకైతే సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్ అయితే అరుపులే. బేసిక్ గా కల్కికి అశ్వత్థామే కాకుండా పరశురాముడు కూడా కలుస్తాడు కల్కిని. మరి అదంతా ఉండిద్దా, లేదంటే అశ్వత్థామ ఒక్కడే ఉంటాడా ఈ సినిమాలో? సినిమా చూస్తే గానీ తెలియదు. తొందరగా రిలీజ్ అయితే వెళ్ళి సినిమా చూస్తా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.